ఆయన ప్రేమకు సాటి ఏది లేదు, సాటి ఏది రాదు. ఎవరు కూడా ఆయన ప్రేమించినందుగా ఎవరు ప్రేమించలేరు. ఎందుకనంటే ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడమే. పెట్టగలమా? అడుగుదాం. ఎవరిని అడుగుదామంటే పెళ్ళైన వారిని అడుగుదాం. మీరు వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నారా అని మీ భర్తను అడగండి. అలాగే భర్తలు భార్యను అడిగారు, ఇంటికి వెళ్ళినా అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, నా కోసం ప్రాణం పెడతావా అని డైరెక్ట్గా అడిగారు. కానీ అప్పుడు చెప్పాలి ఏదంటే, అయ్యా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు నిజంగా చావాలని కాదని అర్థం, ప్రాణం పెట్టే అంతగా నువ్వు ప్రేమిస్తున్నావా అని అర్థం. ప్రాణము పెట్టే అంతగా అంటే నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. సరేనే అవన్నీ ఎందుకు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగిన అనుకో, అప్పుడు నువ్వేం చెప్పాలి? ఎస్ అని చెప్పాలి. ఎవరు ఇక్కడ ఇంట్లో ఉండే స్త్రీ కావచ్చు, లేదా బయటికి వెళ్ళే పురుషుడు కావచ్చు, ఇంట్లో ఆయనకి ప్రేమ దొరకకపోయినా, ఇంట్లో ఉన్నాయి ఈమెకి ఆయన విషయంలో ఇది కాకపోయినా, అప్పుడు ఏం చేస్తున్నారు మనుషులు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెంటనే బయట వెతుక్కుంటూ ఉన్నారు, వెంటనే బయట వాటికి విషయంలో ఆకర్షింపబడుతూ ఉన్నారు, వెంటనే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, బయటలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాటిని వెతకడం మొదలుపెట్టినారు. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బయట వెతకడం కాదు, ఇంట్లో వెతుకు. ఎక్కడ ఏం తప్పు జరిగింది, ఎక్కడ ఏం నష్టం జరిగింది, ఎక్కడ ఏ విషయంలో మనము ఈ ఆకర్షణ తగ్గిపోయినాము, లేక ఒకరి ప్రేమ ఒకరు అర్థం చేసుకోలేకపోయినాం, పెంపొందించుకోలేకపోతున్నాం అనేది అక్కడ వెతుకు, ఇంట్లో వెతుకు. పోగొట్టుకున్న దగ్గర వెతికి అక్కడ సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బయట వెతుక్కోవడం కాదు, బయట వెతుక్కోవడం కాదు, ఇంట్లోనే వెతకాలి, ఇంట్లోనే చూడాలి, ఇంట్లోనే ప్రేమించాలి, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి నీ ప్రేమ బయటికి పోవద్దు. వెంపర్లాడకండి. ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకే వాక్యం అంటుంది, ఇక్కడ మనం చూస్తున్నాం, అలాంటి పరిస్థితులు ఎదురైతే అలాంటి జరిగితే పరువులు పోతాయి, గౌరవాలు పోతాయి, పేర్లు పోతాయి, ఊర్లు పోతాయి, ఆస్తులు పోతాయి, జీవితమే పోతుంది, సర్వనాశనం అయిపోతుంది. బతుకు అంతా కూడా, జీవితం అంతా కూడా భయంకరం అయిపోతుంది, దుర్భరం అయిపోతుంది. కనుక మీ ప్రేమను ఇంట్లోనే వెతకండి, ఇంట్లోనే సంపాదించండి, ఇంట్లోనే పొందుకోండి, అంతేగాని బయటికి వెళ్ళబాకండి. అందుకని